సామాజిక ద్రోహులు, శాస్త్రీయ ద్రోహులు, దైవద్రోహులు, సాంప్రదాయ ద్రోహులు అన్నీ అంతా ఈ ద్రోహాలు చేసినటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులమని చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళే ప్రస్తుతం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అనేసి అంటే, సినిమా వాళ్ళు సగం భ్రష్టు పట్టించినారు మన శాస్త్రాలని, తప్పుడు చిత్రీకరణలు చేసి మన దేవీ దేవతల పట్ల కానీ రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు వీటిని మళ్ళీ పుక్కిటి పురాణాల్లో ఉండే కట్టుకథల్ని వీటన్నిటిని తీసుకొని తప్పుడు కథలను చిత్రీకరించి సమాజంలో అసత్య ధోరణినే పెంచి పోషించినారు. ఆ సినిమా వాళ్ళ జత కలిసింది వీళ్ళే, ఈ బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళే. అందుకే తప్పుడు కథలనే చిత్రీకరించినారు. సత్యాన్ని సమాజానికి దూరం చేసినారనమాట. ప్రజల్ని కూడా అసత్యులుగా మార్చేసినారు. ఎవరైనా సత్యం చెప్తే విశ్వసించకుండా అసత్యమే నిజమైనదిగా భావిస్తూ ఆధిపత్య ధోరణిలో తయారయ్యే విధంగా, అసలు సత్యాన్ని అంగీకరించకుండానే సత్యం మాట్లాడే వాళ్ళని దాడి చేసి చంపేసేటువంటి పన్నాగాలు చేసేలాగానే ప్రజలందరినీ సమాజాన్ని తయారు చేసి పెట్టినారు వీళ్ళు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ ప్రవచకులు పనికి మాలిన ప్రవచనాలు, కల్పితాలు, భూతులు, కట్టుకథలు చెప్పి మరింతగా అసత్యాలని ప్రచారం చేసినారు. చేసి సామాజిక వినాశనానికి కారకులైనారు.